హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ వీడియోస్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ సెంటెన్స్లో సబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రెడికేట్ అంటే ఏంటి అన్నది తెలుసుకుందాం. అలాగే ఫ్రేజ్ అంటే ఏంటి, క్లాజ్ అంటే ఏంటి, ఫ్రేజ్కి క్లాజ్కి డిఫరెన్స్ ఏంటి అన్నది తెలుసుకుందాం. అలాగే క్లాజెస్ ఎన్ని రకాలు అన్నది కూడా చూద్దాం. మనం ముందు వీడియోలో సెంటెన్స్లు ఎన్ని రకాలు అన్నది చూసాం కదా. అలాగే ఇప్పుడు సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏ భాగాన్ని సబ్జెక్ట్ అంటాం, ఏ భాగాన్ని ప్రెడికేట్ అంటాం అన్నది చూద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ గురించి చూద్దాం. ద పార్ట్ విచ్ నేమ్స్ ద పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ ఈస్ కాల్డ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్. అంటే ఒక సెంటెన్స్ లో సబ్జెక్ట్ అన్నది ఎలా ఉంటుందంటే, మనం ఫ్రంట్ ఆ సెంటెన్స్ ఫ్రంట్ వాడే పర్సన్ వాడతాం కదా, అలాగే పర్సన్ నేమ్ కానీ, ప్లేస్ నేమ్ కానీ, థింగ్స్ యొక్క నేమ్స్ కానీ మోస్ట్లీ సబ్జెక్ట్ అవుతుంది. మెయిన్ సబ్జెక్ట్ కి గుర్తు అవి ఫ్రంటే ఉంటాయి. సెంటెన్స్ ద బిగినింగ్ వర్డ్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ ద సబ్జెక్ట్. మోస్ట్లీ 99% అలానే ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్, హీ ప్లేస్ వెల్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ఎవరి గురించి చెప్తున్నావు, ఎవరు బాగా ఆడతారు అని చెప్తున్నావు, అతను బాగా ఆడతాడు. ఇక్కడ హీ అన్నది సబ్జెక్ట్, మనకి అతని గురించి చెప్తున్నాం. ద మెయిన్ పర్సన్ ఈజ్ హీ ఇక్కడ. ఓకే, సో హీ ఈజ్ ద సబ్జెక్ట్ హియర్. సెకండ్ వన్, సీత ఈజ్ సింగింగ్. సబ్జెక్ట్ ఏముంటుంది, సీత ఈజ్ సింగింగ్ లో సీత బాగా పాడుతుంది. సీత పాడుతుంది అని అంటున్నాం. అయితే ఎవరి గురించి చెప్తున్నాం, సీత. ఇక్కడ సబ్జెక్ట్ అన్నది సీత గురించి చెప్తున్నాం మనం. సీత ఈజ్ సింగింగ్, తను పాడుతూ ఉంది. నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూడొచ్చు. రామ ఈజ్ డాన్సింగ్ అంటే అందులో ఎవరు సబ్జెక్ట్ ఏంటి అంటే రామ. ఓకే, మెయిన్లీ ద నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, పర్సన్స్ ఆర్ థింగ్స్ విల్ కమ్ అండర్ సబ్జెక్ట్. అందులో సబ్జెక్ట్ లోకి వస్తుంది. మెయిన్లీ అది ఎక్కడ ఉంటుంది అంటే ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సెంటెన్స్ లోనే ఉంటుంది. డెఫినెట్లీ దట్ మస్ట్ బి ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్. స్టార్టింగ్ ఆ వర్డ్ తో స్టార్ట్ అవుతుంది. సో అది ఒకటి మనకి గుర్తు. నెక్స్ట్ ప్రెడికేట్ అంటే ఏంటి అన్నది చూద్దాం. ప్రెడికేట్ అంటే ద పార్ట్ విచ్ టెల్స్ సంథింగ్ అబౌట్ ద సబ్జెక్ట్ ఈస్ కాల్డ్ ప్రెడికేట్ ఆఫ్ ఎ సెంటెన్స్. అది అంటే సబ్జెక్ట్ గురించి మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆ పార్ట్ అంతా కూడా ప్రెడికేట్ అవుతుంది. ప్రెడికేట్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫస్ట్ వన్, షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్. ఇక్కడ షీ అన్నది సబ్జెక్ట్, ఈజ్ రైటింగ్ ఏ లెటర్. ఆమె ఏం చేస్తుంది, లెటర్ రాస్తుంది. సో ఈజ్ రైటింగ్ ఏ లెటర్ అన్నది ప్రెడికేట్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో ప్రెడికేట్ సబ్జెక్టు అన్నది క్లియర్ గా చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్ లో మనకి ప్రెడికేట్ అన్నది రైటింగ్ ఏ లెటర్. ఆమె ఏం చేస్తుంది, లెటర్ రాస్తుంది. రైటింగ్ ఏ లెటర్ అన్నది ప్రెడికేట్. ఇక్కడ మనకి సబ్జెక్ట్ వచ్చి షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్ అంటే షీ ఈజ్ ద సబ్జెక్ట్. ఇక్కడ షీ అన్నది సబ్జెక్ట్ అవుతుంది. అదే రఘు ఈజ్ రైటింగ్ ఏ లెటర్ అంటే రఘు ఈజ్ ద సబ్జెక్ట్, రఘు సబ్జెక్ట్ అవుతుంది. లైక్ ముంబై ఈజ్ ఎ బిగ్ సిటీ అన్నప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం, ముంబై అన్నది సబ్జెక్ట్ అవుతుంది. ఈజ్ ఎ బిగ్ సిటీ అన్నది ప్రెడికేట్. అలాగా ప్రెడికేట్ సబ్జెక్ట్. సెంటెన్స్ లో ఎక్కడ ప్రెడికేట్ ఉంటుంది, ఎక్కడ సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రెడికేట్ అంటే ఏంటి అన్నది తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఎ బ్రిడ్జ్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, దే గురించి చెప్తున్నారు. వాళ్ళు కన్స్ట్రక్టింగ్ చేస్తున్నారు, వాళ్ళు బ్రిడ్జ్ కడుతున్నారు. దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ బ్రిడ్జ్, వాళ్ళు బ్రిడ్జ్ కడుతున్నారు. ఎవరి గురించి చెప్తున్నాం, దే, వాళ్ళ గురించి. సో దే ఈజ్ ద సబ్జెక్ట్ హియర్. అలాగే ప్రెడికేట్ అంటే ద రిమైనింగ్ పార్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రెడికేట్. ఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ బ్రిడ్జ్ అన్నది ప్రెడికేట్ అవుతుంది. సో మనకి సెంటెన్స్ అంటే ఎలా ఉంటుంది అనుకున్న చెప్పుకున్నాం. ఏముంటుందంటే a sentence must have a group of words and which must have the complete sense అన్నది మనం చెప్పుకున్నాం కదా. ఆ సెంటెన్స్ లో మనకు ఇప్పుడు సబ్జెక్ట్ అంటే ఏంటో, ప్రెడికేట్ అంటే ఏంటో తెలిసింది. సబ్జెక్ట్ మెయిన్లీ ఆర్ మేజర్లీ ఇట్ విల్ బి ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్. సెంటెన్స్ కి స్టార్టింగ్ లోనే ఉంటుంది. ఇప్పుడు సీత ఈజ్ రైటింగ్ అంటే సీత, దే ఆర్ డాన్సింగ్ అంటే దే, అలా ఫ్రంట్ పార్ట్ లోనే ఉంటుంది సబ్జెక్ట్. నెక్స్ట్ ఆ సబ్జెక్ట్ గురించి చెప్పే పార్టే మనకి ప్రెడికేట్ అవుతుంది. ఇక్కడ దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ బ్రిడ్జ్ లో దే ఈజ్ ద సబ్జెక్ట్, or constructing a bridge is
ప్రెడికేట్. వెరీ క్లియర్లీ అర్థమైంది కదా సబ్జెక్ట్ అంటే ఏంటో, ప్రెడికేట్ అంటే ఏంటో ఒక సెంటెన్స్ లో. అలాగే ఇక్కడ సెకండ్ సెంటెన్స్ లో దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ బ్రిడ్జ్ లో ఆబ్జెక్ట్ అన్నది ఏంటి, సబ్జెక్ట్ దే. అలాగే కన్స్ట్రక్టింగ్ అన్నది వెర్బ్ అండ్ ఏ బ్రిడ్జ్ అని లాస్ట్ లో ఉన్నది మనకి ఆబ్జెక్ట్. బ్రిడ్జ్ గురించి చెప్తున్నాం, సో బ్రిడ్జ్ ఈస్ కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రెడికేట్ అంటే ఏంటి తెలుసుకోవాలి సెంటెన్స్ లో. అలాగే సబ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్స్ అంటే ఏంటి, అలాగే ఆబ్జెక్ట్ అంటే ఏంటి అన్నది తెలుసుకోవాలి. మనం యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఇంకా గ్రామర్ లో ముందుకెళ్లాలంటే ఇవన్నీ తెలుసుకోవాలి. నెక్స్ట్ మనము ఫ్రేజ్ అండ్ క్లాస్ గురించి చూద్దాం. ఫ్రేజ్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటి తెలుసుకోవాలి. ప్రతి వాళ్ళు గ్రామర్ నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు డెఫినెట్లీ ఫ్రేజ్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి అన్నది తెలుసుకోవాలి. ఫ్రేజ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ సెన్స్ బట్ నాట్ కంప్లీట్ సెన్స్ ఈజ్ కాల్డ్ ఏ ఫ్రేజ్. It has no subject or predicate of its own. Such a group of words is called a phrase. ఫ్రేజ్ అన్నది కొంచెం అర్థాన్ని ఇస్తుంది, కానీ అది కంప్లీట్ సెన్స్ లో పూర్తిగా మనకి ఇవ్వదు. అది మనకి కరెక్ట్ పూర్తి మీనింగ్, పూర్తిగా కంప్లీట్ సెన్స్ లో సెంటెన్స్ ఇచ్చినట్లుగా ఇవ్వదు. అలాగే ఇందులో నో సబ్జెక్ట్ ఆర్ నో ప్రెడికేట్, ప్రెడికేట్ సబ్జెక్ట్ అలా ఏమీ ఉండవు దాన్ని అంతట దానికి. ఓకే, అలాగే సచ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఈస్ కాల్డ్ ఏ ఫ్రేజ్. అలాంటి వర్డ్స్ ని మనం ఫ్రేజ్ అంటాం. బట్ ఇట్ హ్యాస్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, అందులో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, బట్ ఇట్ ఈస్ నాట్ గివింగ్ ఎనీ కైండ్ ఆఫ్ కంప్లీట్ సెన్స్. ఎగ్జాంపుల్స్ చూద్దాం చూడండి. ఫర్ ద సేక్ ఆఫ్, ఇన్ సర్చ్ ఆఫ్, టు లుక్ ఆఫ్టర్, టు పుట్ ఆఫ్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, బిసైడ్ ద లేక్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్కూల్, ద టాప్స్ ఆఫ్ ద మౌంటైన్స్, ఇన్ ద మార్నింగ్, టు రన్ డౌన్. చూడండి, ఇలాంటివి ఫ్రేజెస్ అంటాం. ఫ్రేజెస్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి అవి, అలాగని అది కంప్లీట్ సెన్స్ కూడా ఇవ్వవు. కానీ ఇవి ఎక్కడొచ్చినా కూడా ఆ వర్డ్స్ ఖచ్చితంగా వస్తాయి, దాన్ని ఎవరు విడగొట్టలేరు, విడగొట్టకూడదు కూడా. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని అంటాం కదా, ఫర్ ద సేక్ ఆఫ్, ఇన్ సర్చ్ ఆఫ్ వాటర్ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్ అని అంటాం. దే ఆర్ గోయింగ్ హంటర్స్ ఆర్ గోయింగ్ హంటర్స్ ఆర్ గోయింగ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్ అంటాం. టు లుక్ ఆఫ్టర్, ఓకే, ఐఎమ్ లుకింగ్ ఆఫ్టర్ మై గ్రాండ్ మా, గ్రాండ్ పా, ఇలా అని అంటాం కదా. లుక్ ఆఫ్టర్ ఎక్కడొచ్చినా టు లుక్ ఆఫ్టర్ అని వస్తాయి. వీటిని ఫ్రేజెస్ అని అంటాం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఓకే, గో అండ్ రీచ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని అంటాం. ఎగ్జాంపుల్స్ చూడండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే డూ దిస్ వర్క్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, డూ యువర్ హోంవర్క్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అలా అని మనం అంటాం కదా. వాటిని ఏమీ విడగొట్టలేము, వాటినే ఫ్రేజెస్ అని అంటాం. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్కూల్, మై హౌస్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్కూల్, అలా వస్తుంది అనమాట. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్కూల్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హోటల్, అలా మనం ఏదైనా అనొచ్చు, కానీ అవి మాత్రం విడగొట్టం, ఎప్పుడు వచ్చినా అలానే వస్తాయి. వాటిని ఫ్రేజెస్ అని అంటాము. బట్ ఇలా 3 to 4 వర్డ్స్ కలిసి ఉంటాయి, కానీ వీటికి సబ్జెక్టు ఉండదు, ప్రెడికేట్ ఉండదు. ఇవి సెంటెన్స్ అని కూడా మనం చెప్పలేము. ఈ ఫ్రేజెస్ సెంటెన్సెస్ లో ఒక భాగంగా ఉంటాయి అంతే. నెక్స్ట్ క్లాస్ గురించి చూద్దాం. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ అండ్ కంటైన్స్ ఏ సబ్జెక్ట్ అండ్ ఏ ప్రెడికేట్ ఈజ్ కాల్డ్ ఏ క్లాస్. అంటే ఈ క్లాస్ అన్నది కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఒక కొన్ని పదాల యొక్క సమూహమే. విచ్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్, సెంటెన్స్ లో ఒక భాగంగా ఉంటుంది ఇది. అండ్ కంటైన్స్ ఏ సబ్జెక్ట్ అండ్ ఏ ప్రెడికేట్, అలాగే దాంట్లో సబ్జెక్టు ఉంటుంది, ప్రెడికేట్ కూడా ఉంటుంది. ఫ్రేజ్ లా కాదు, ఫ్రేజ్ లో అయితే సబ్జెక్టు ఉండదు, ప్రెడికేట్ ఉండదు. అది ఒక 3 to 4 వర్డ్స్ కలిసి ఉంటుంది అంతే. అండ్ ఇట్ విల్ గివ్ నైస్ సెన్స్ బట్ నాట్ ద కంప్లీట్ సెన్స్. కానీ దీనికి సబ్జెక్టు, ప్రెడికేట్ అని కూడా ఉంటాయి. కాకపోతే ఇది పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్, సెంటెన్స్ లో ఒక భాగం మాత్రమే. ఇప్పుడు క్లాసెస్ ఎన్ని రకాలన్నది చూద్దాము. ముందుగా ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద క్లాస్ చూద్దాము. ఫస్ట్ వన్, దట్ ఈస్ ద పర్సన్ హూమ్ ఐ హేట్. చూడండి, దట్ ఈస్ ద పర్సన్, అది కంప్లీట్ గా ఇచ్చిందా హూమ్ ఐ హేట్ లో. దట్ ఈస్ ద మ్యాన్ హూమ్ ఐ హేట్. సెకండ్ వన్ చూద్దాం. వీ కెనాట్ ప్లే క్రికెట్ వైల్ ఇట్ ఈస్ రైనింగ్. You have made a mistake
దే రెస్టెడ్ ఎట్ సన్సెట్, ద డాగ్ ర్యాన్ అవే. అందులో మళ్ళీ క్లాసెస్ లో ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అన్నది చూద్దాము. ఫస్ట్ క్లాస్ యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. అవే ఇవి. దట్ ఈస్ ద మ్యాన్ హూమ్ ఐ హేట్. ఇందులో ప్రిన్సిపాల్ క్లాజ్ ఉంది, సబార్డినేట్ క్లాజ్ ఉంది. అవి ఏంటి అన్నది మనం క్లియర్ గా చూద్దాం. ఫస్ట్ క్లాస్ యొక్క ఎగ్జాంపుల్స్ 7 ఉన్నాయి, అవి చూడండి. ఫస్ట్ వన్, దట్ ఈస్ ద మ్యాన్ హూమ్ ఐ హేట్. వీ కెనాట్ ప్లే క్రికెట్ వైల్ ఇట్ ఈస్ రైనింగ్. యూ హ్యావ్ మేడ్ ఎ మిస్టేక్. దే రెస్టెడ్ ఎట్ సన్సెట్. ద డాగ్ ran away. దిస్ ఈస్ ద హౌస్ వేర్ ఐ వాజ్ born. హియర్ ఈస్ ద పెన్ విచ్ ఐ బాట్. వీటిల్లో ప్రిన్సిపాల్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్ కలిసి ఉన్నాయి ఈ సెంటెన్సెస్ లో. అవి ఏంటి అన్నది క్లియర్ గా చూద్దాం. ఓకే, క్లాసెస్ ఆర్ ఆఫ్ 2 kinds. క్లాస్ గురించి తెలుసుకున్నాం కదా, అవి 2 రకాలు. ద ఫస్ట్ వన్ ప్రిన్సిపాల్ క్లాజ్. ప్రిన్సిపాల్ క్లాజ్ అంటే ఏంటో చూద్దాం. When the clause is used as the main part of a sentence, it is called a principal clause. మెయిన్ పార్ట్ గా ఉంటుంది, దాంట్లో సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది, అంత క్లియర్ కట్ గా ఉంటుంది, క్లియర్ గా ఉంటుంది. దాన్ని ప్రిన్సిపాల్ క్లాజ్ అని అంటాం. ఒక సెంటెన్స్ లో మనకు పూర్తిగా చక్కని అర్థాన్ని ఇచ్చేది, దేనిపైన డిపెండెంట్ గా లేకుండా ఇండిపెండెంట్ గా ఉండేదాన్ని ప్రిన్సిపాల్ క్లాజ్ అని అంటాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ఐ థింక్ దట్ యూ హ్యావ్ కమిటెడ్ ఎ మిస్టేక్. ఐ థింక్ అన్నది ఇక్కడ ప్రిన్సిపల్ క్లాజ్ ఇది. ఓకే, తర్వాత నెక్స్ట్ సెకండ్ వన్, వీ కెనాట్ స్టార్ట్ వైల్ ఇట్ ఈస్ రైనింగ్. వైల్ ఇట్ ఈస్ రైనింగ్ అన్నది ఏదో ఆధారపడుతున్నట్టుంది, అది కాదు ప్రిన్సిపల్ క్లాజ్. వీ కెనాట్ స్టార్ట్ అన్నది ప్రిన్సిపల్ క్లాజ్. నెక్స్ట్ థర్డ్ వన్, రాజా మెట్ ఏ గర్ల్. అయిపోయింది, అక్కడికి అర్థమైపోయింది. రాజా మెట్ ఏ గర్ల్, ఒక గర్ల్ ని కలుసుకున్నాడు రాజా, అంతే, అది ప్రిన్సిపల్ క్లాజ్. హూ వాస్ క్యారీయింగ్ ఏ బ్యాగ్, అది ఇన్కంప్లీట్ సెన్స్ అన్నమాట, అది దేని మీదో డిపెండ్ అవుతుంది. సో అలాంటి డిపెండెంట్ అయిన వాటిని మనం ప్రిన్సిపల్ క్లాజ్ అని అనము. దానికి సబ్జెక్ట్ ఉండాలి, ప్రెడికేట్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి, చాలా క్లియర్ గా మనకు ఒక సెన్స్ ఇవ్వాలి. దాన్ని ప్రిన్సిపల్ క్లాజ్ అని అంటాము. అది మళ్ళీ వేరే సెంటెన్స్ మీద డిపెండ్ అయినట్టు ఉండకూడదు. డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ గా ఉండే సెంటెన్స్ నే మనము, ఇండిపెండెంట్ గా ఉండే పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్ నే మనం ప్రిన్సిపల్ క్లాజ్ అని అంటాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. రామ కిల్డ్ రావణ హూ వాస్ వెరీ క్రూయల్. అంటే రామ కిల్డ్ రావణ, అది పూర్తిగా అయిపోయింది, దాంట్లో ఆబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది. సో రామ కిల్డ్ రావణ అన్నది ప్రిన్సిపల్ క్లాజ్. హూ వాజ్ వెరీ క్రూయల్ అంటే మళ్ళీ అది రావణ గురించి చెప్తున్నాం. సో ఆ మ్యాటర్ మనకి ప్రిన్సిపల్ క్లాజ్ లోకి రాదు, దాన్ని మళ్ళీ సబార్డినేట్ క్లాజ్ అని అంటాము. ఇప్పుడు సబార్డినేట్ క్లాజ్ గురించి వెరీ క్లియర్ గా తెలుసుకుందాం. సబార్డినేట్ క్లాజ్. When a clause is used not as the main part of a sentence, it is called a subordinate clause. అంటే సబార్డినేట్ క్లాజ్ అంటే అదే మనం మెయిన్ పార్ట్ గా చూపించాం, అది సబార్డినేట్ గా ఉంటుంది. మెయిన్ పార్ట్ లాగా మనం చూపించాం. మెయిన్ పార్ట్ అనేది మనకి ఏమవుతుంది, ప్రిన్సిపల్ క్లాజ్ అవుతుంది. సో ఆ ప్రిన్సిపల్ క్లాజ్ కి సపోర్టివ్ గా ఉండే క్లాజ్ నే మనం సబార్డినేట్ క్లాజ్ అని అంటాం. అది మెయిన్ పార్ట్ ఎట్టి పరిస్థితిలో అవ్వదు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ థింక్, అయిపోయింది అక్కడికి సెంటెన్స్. సో దట్ ఈస్ ప్రిన్సిపల్ క్లాజ్. దట్ యూ హ్యావ్ కమిటెడ్ ఏ మిస్టేక్. దట్ యూ హ్యావ్ కమిటెడ్ ఏ మిస్టేక్ అన్నది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. సెకండ్ వన్, వీ కెనాట్ స్టార్ట్ వైల్ ఇట్ ఈస్ రైనింగ్. వీ కెనాట్ స్టార్ట్, అది క్లియర్ గా ఉంది. సో అదంతా కూడా ప్రిన్సిపల్ క్లాజ్ మనకి. మళ్ళీ నెక్స్ట్ వైల్ ఇట్ ఈస్ రైనింగ్ అని అన్నది ఆ పార్ట్ మాత్రం సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. నెక్స్ట్ రాజా మెట్ ఏ గర్ల్, రాజా కలుసుకున్నాడు ఒక గర్ల్ ని, అయిపోయింది అక్కడికి, అది ప్రిన్సిపల్ క్లాజ్. హూ వాస్ క్యారీయింగ్ ఏ బ్యాగ్, బ్యాగ్ ధరించిన అమ్మాయిని కలుసుకున్నాడు. హూ వాస్ క్యారీయింగ్ ఏ బ్యాగ్ అన్నది ఇన్కంప్లీట్ సెన్స్, అది దేని మీదో డిపెండ్ అవుతుంది. అలాంటి దాన్ని సబార్డినేట్ క్లాజ్ అని అంటాము. అలాగే నేను ఇంకొన్ని 2 more ఎగ్జాంపుల్స్ ఇస్తాను. అవి ఏంటంటే, దట్ ఈస్ ద మ్యాన్ హూమ్ ఐ హేట్. దట్ ఈస్ ద మ్యాన్ అన్నది ప్రిన్సిపల్ క్లాజ్, హూమ్ ఐ హేట్ అన్నది సబార్డినేట్ క్లాజ్. అలాగే దిస్ ఈస్ ద హౌస్ వేర్ ఐ వాజ్ బోర్న్. దిస్ ఈస్ ద హౌస్ అన్నది క్లియర్ కట్ గా తెలుస్తుంది మనకి. సో అది ప్రిన్సిపల్ క్లాజ్. వేర్ ఐ వాజ్ బోర్న్ అన్నది సబార్డినేట్ క్లాజ్. అలానే హియర్ ఈస్ ద పెన్ విచ్ ఐ బాట్.
అన్నది దాంట్లో ప్రిన్సిపల్ క్లాజు సబార్డినేట్ క్లాజు ఏంటి? హియర్ ఈజ్ ద పెన్ విచ్ ఐ బాట్ అంటే హియర్ ఈజ్ ద పెన్, ఇక్కడ పెన్ ఉంది అయిపోయింది. అది ప్రిన్సిపల్ క్లాస్. విచ్ ఐ బాట్ నేను తెచ్చినది, ఆ పెన్ను నేను తెచ్చినది, ఏదైతే నేను తెచ్చిందో అన్నది విచ్ ఐ బాట్ అన్నది సబార్డినేట్ క్లాస్. సో ఇలాగా క్లాజులు ఎన్ని రకాలు, క్లాజ్ అంటే ఏంటి, క్లాజులు ఎన్ని రకాలను చూసాం. క్లాజెస్ 2 టైప్స్, అవి ప్రిన్సిపల్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్ అని తెలుసుకున్నాము. అలాగే ఫ్రేజెస్ కి క్లాస్ కి డిఫరెన్స్ ఏంటో కూడా తెలుసుకున్నాం. ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ ద మీనింగ్ బట్ నాట్ ఇన్ ఏ ఫుల్ వే, ఇన్ ద కంప్లీట్ సెన్స్ లో ఇవ్వదు, సెంటెన్స్ లాగా. అలాగే క్లాజ్ అంటే ఏంటి అది కూడా చెప్పాను, ఏంటంటే పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్ అది క్లాజ్ అన్నది. అలాగే ఇట్ హ్యాజ్ ఎ సబ్జెక్టు ప్రెడికేట్ అన్నది కూడా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ సబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రెడికేట్ అంటే ఏంటి అన్నది తెలుసుకున్నాం. ఒక సెంటెన్స్ లో సబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రెడికేట్ అంటే ఏంటి అని తెలుసుకున్నాం కదా. సబ్జెక్ట్ అంటే ఇప్పుడు షీ ఈజ్ డాన్సింగ్ ఆర్ ద కౌ ఈజ్ గ్రేజింగ్ అంటే ద కౌ గురించి చెప్తున్నాం. సో ద కౌ ఈజ్ సబ్జెక్ట్ అండ్ ఈజ్ గ్రేజింగ్ అన్నది ప్రెడికేట్ ఆఫ్ ద సెంటెన్స్ తెలుసుకున్నాం కదా. సో ఐ హోప్ యు నో ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకా నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. మా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.